హలో అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. దోసపిండి చూసారా ఎంత బాగా పొంగిందో. ఇలా గనక పొంగింది అంటే మనకి దోసపిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇంకా దోసపిండి రెడీ కదా. చట్నీ కోసం పల్లీలు వేపుతుంటే మా పెద్దమ్మాయి వచ్చింది, నేను వేపుతాను మమ్మీ అని. ఇంకా పెద్దమ్మాయి వేపుతుంటే చిన్నమ్మాయి ఊరికే ఉంటుందా, అక్కనే వేపుతుందా, నేను వేపకూడదా అని చెప్పేసి ఆమె కూడా కొంచెం సేపు ఆ పల్లీలను వేపింది. ఇలా ముగ్గురం వేపిన పల్లీలతో పల్లీ చట్నీ అయితే చేశాను. పల్లీ చట్నీ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ దోశ అయితే పోస్తున్నా. అయితే ఆ రోజు మా ప్లాన్ ఏంటంటే మేము ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళి చాలా డేస్ అయింది, అందుకే ముగ్గురం వెళ్దాము, పక్కనే కదా టెంపుల్, టిఫిన్ తినేసి నిదానంగా వెళ్దాం అనుకున్నాము. అయితే మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా, అలాగా నేను ఆగిపోయాను. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేసి గుడికైతే వెళ్ళారనమాట. గుడికి వెళ్ళి ఇలా వచ్చారో లేదో అప్పుడే మేము ఆడుకోవడానికి వెళ్తాం మమ్మీ అన్నారు. సో ఇంకేమంటాను, ఆ రోజు సండే, అందులో టిఫిన్ కూడా తినేశారు. ఇంకేమనకుండా తొందరగా వచ్చేయండి అని చెప్పేశాను. ఇది మా మినీ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.